ఎవడే సుబ్రహ్మణ్యంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అంటూ సూపర్ డూపర్ హిట్ సాధించాడు. మరి ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. వాళ్ళు పంపించింది నా ఫోన్కి పంపించారు. వాళ్ళు పబ్లిక్లో చెప్తే వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అంటే రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో. ఇంకా చేస్తేనే పని, లేబర్ పని, జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. ఆ మూవీ చూసినప్పుడు అయితే అబ్సల్యూట్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. హాయ్ టు ఆల్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. హలో విజయ్, సో చెప్పండి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ స్టార్టెడ్ విత్ లూజింగ్ వెయిట్ అండి. ఎందుకంటే నేను చాలా లావు ఉంటుండే. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ రోజు పొద్దున్నే 5కి లేసి కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 గంటలు ఉరికి మార్షల్ ఆర్ట్స్ చేసి మళ్ళీ వచ్చి ఫెయింట్ అయిపోయి రోజంతా అట్లా బెడ్ మీద పడుండి నెమ్మది ఐ లాస్ట్ వెయిట్ అండ్ గాట్ ఫిట్. సో దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దిస్. Creatively, my journey started at a very young age. Physically, this was where it started. When I was around 18-19, I started losing weight. కానీ దానికంటే ముందు when I was in my సెకండ్ కాదు కానీ 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు I wanted to write a book called నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఒక వన్ మంకీ అని ఇంగ్లీష్లో రాద్దాం అనుకున్నా. నేను ఒకసారి హాలిడేస్లో వచ్చి మా పేరెంట్స్కి కూడా చెప్పాను అనమాట, ఇట్లా బుక్ రాద్దాం అనుకుంటున్నా, మీరు పబ్లిష్ చేపియాలి అని. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, కానీ వీడేదో జోక్ చేస్తుండ అనుకున్నారేమో. బట్ ఐ వాజ్ యాక్చువల్లీ క్వైట్ సీరియస్. అండ్ ఆ బుక్ రాస్తే ఇప్పటివరకు రైటర్ ఉంటుండేమో, ఎందుకంటే ఆ బుక్ చాలా పెద్ద హిట్ అవుతుండే అని నా ఫీలింగ్. బట్ ఐ యూస్ టు రైట్ ఫ్రామ్ దెన్. సో క్రియేటివ్లీ ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఈవెన్ దో స్కూలింగ్ ఇయర్స్లో మాకు సినిమాలు చూపించకపోతుండే. అంటే ఎవ్రీ మంత్ 1 మూవీ వీ యూస్ టు వాచ్. ఐ స్టడీ ఇన్ అ హాస్టల్ ఇన్ పుట్టపర్తి. సో ఎవ్రీ మంత్ 1 మూవీ వీ యూస్ టు సీ. ఆ మూవీ కోసం మేము వెయిట్ చేస్తుండే అనమాట. సో ఆ మూవీ చూసినప్పుడు అయితే అబ్సల్యూట్ కంప్లీట్లీ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. అండ్ వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అవర్ హ్యాండ్స్. అండ్ చాలా కల్చరలీ చాలా ఇన్వాల్వ్ చేస్తుండే మమ్మల్ని స్కూల్లో. టీవీలు, ఫోన్లు, న్యూస్ పేపర్, ఎవ్రీడే న్యూస్ పేపర్ వస్తుండే. చాలా టైం ఉండేసరికి చాలా గేమ్స్ ఆడుతుండే, చాలా కల్చరల్ ఈవెంట్స్ లైక్ డ్రామాటిక్స్, just a minute, dumb charades, writing, drawing, all these things chala avutunde. So I think these triggered off in me this side of, I used to read a lot of books, chala novels chadutunde and stuff. So I think somehow I was drawn this side, explore chesna kabatti inka deeper and deeper elpoya into this side. But as an actor, first weight loss ayi degree lo unnappudu theater cheyadam start chesa. సో స్టేజ్ ప్లేస్ చేస్తుండే, మోస్ట్లీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, బికాజ్ హైదరాబాద్లో ఎక్కువ ఇంగ్లీష్ ప్లేస్ చూస్తారనమాట. సో ఇంగ్లీష్ ప్లేస్ చేస్తున్నాను. ఒక్క ప్లే చూసి వేరే వాళ్ళు పిలవడం, ఆ ప్లే చూసి ఇంకో ఇద్దరు పిలవడం. సో 1 ప్లే లెడ్ టు అనదర్ అండ్ ఐ వాస్ కంటిన్యూస్లీ డూయింగ్ ప్లేస్. బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సినిమా ఆఫ్ కోర్స్. సో ఎందుకంటే నాకు చిన్న క్రౌడ్స్కి చేయడం ఇష్టం లేదు. ఐ వాంట్ అ బిగ్ ఆడియన్స్. నేను ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు 100 మంది చూస్తే వాట్ ఇస్ ద యూజ్? ఐ వాంట్ సమ్వేర్ ఇన్ US, యూరోప్ ఆల్సో, అరే వాడు ఏం చేసినా అని మాట్లాడితే మనకు తెలియకుండా, దట్స్ వేర్ ఐ థింక్ ద థ్రిల్ లైస్. సో ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ టు బిగ్ క్రౌడ్స్ అండ్ సినిమా వాజ్ ద బిగ్గెస్ట్ అవెన్యూ టు రీచ్ ఎనీవన్. సో సినిమా వాజ్ ఆల్వేస్ మై ఇంట్రెస్ట్. ఇట్ వాజ్, నాకు కొంచెం బ్యాడ్ మెమరీ, ఎక్కువ గుర్తుండదు. ఐ కీప్ ఫర్గెటింగ్ స్టఫ్ అనమాట. బట్ ఐ నో దట్ దేర్ వర్ లాట్స్ ఆఫ్ lows, lots of highs, and now it's settled into one pattern. But there were days where ante asal industry lo break dorkadam is very hard. You don't know who to go to, you don't know whom to approach. Now it's become easier with producers like these coming and saying we want to encourage young talent. Ippudu ma pelli chupul producer la vallu press meetlu istunaru, fresh stories, short film makers తో చేస్తాం రండి అని. కానీ 4-5 years బ్యాక్ దేర్ వర్ ఓన్లీ ఫ్యూ పీపుల్ యూ కుడ్ గో టు. వాళ్ళ దగ్గర వెళ్ళినా అసలు యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా యాక్టింగ్ ట్రై చేసినా లేదని సినిమా ఆఫీస్కి వెళ్తే చీప్గా చూస్తారనమాట. ఏంటి ఫోటో సరే మళ్ళీ కాల్ చేస్తాం. నాకు అది ఇష్టం లేదు. ఐ కాంట్ టేక్ దట్. సో నేను వెళ్ళకపోతుండే, అసలు వెళ్ళి వాళ్ళ దగ్గర వినేదేంది. సో ఐ వుడెంట్ గో. బట్ సమ్హౌ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాపెండ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా ఇంట్లో ఎంబీఏ నుంచి తప్పించుకోవడానికి చేసిన అనమాట. ఐ డెంట్ డూ ఇట్ హాఫ్ హార్టెడ్లీ చేసిన. వన్ వాజ్
శేఖర్ కమ్లాతో పనిచేయడం వాజ్ అ డ్రీమ్, కోరిక. హ్యాపీ డేస్ నాకు విపరీతంగా నచ్చింది. సో శేఖర్ కమ్ల గారితో పనిచేయడం ఒక డ్రీమ్ ఉండే. అండ్ నా డిగ్రీ అయిపోయింది అప్పటి వరకు. థియేటర్ ప్లేస్ చేస్తున్నా కానీ ఇంట్లో పేరెంట్స్కి టెన్షన్ అవుతుంది కదా, అరే నీ ఫ్రెండ్స్ అందరు జాబ్ చేస్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, ఏదో ఒకటి ఆలోచించరా చేయరా అని. ఇంకా ఇంట్లుంటే ఇంకా ఇది తప్పదు, బయటపడడం బెటర్ అని సినిమా ఒప్పుకున్నా. అండ్ లక్కీలీ శేఖర్ గారు నెమ్మదిగా 1 year అట్లా చేశారు. సో 1 year నాకు దొరికింది. ఆయన అందులో గోల్డ్ ఫేజ్ అనే ఓ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్లో ఒకటి అనమాట. ఇక చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు ఏం చేశారని. సో వన్ ఆఫ్ ద గైస్ ఇన్ దట్ ఫిల్మ్. బట్ లక్కీలీ దట్ బ్రాట్ మీ టైమ్ ఫ్రమ్ డూయింగ్ అన్ MBA. అండ్ లక్కీలీ ఐ మెట్ నాగ్ అశ్విన్ దేర్. సో ఐ డోంట్ నో, మేబీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేయకపోతే అసలు ఇక్కడి వరకు రాకపోతుండేనేమో, ఆర్ సమ్ అదర్ రూట్లో పడుతుండేమో. యు నెవర్ నో హౌ లైఫ్ వాట్ హ్యాపెన్స్ వేర్. సో ఐ డిడ్ దట్ ఫిల్మ్. అక్కడ మా ఎవడే డైరెక్టర్ నాగశ్విన్ని కలిసాను. He also, it was a very slow journey with him. He would see me, he asked me, I did an ad film with him during Life is Beautiful time lo. ఆయన యాడ్ ఫిల్మ్ చేస్తే నువ్వు చేస్తావా అన్నాడు. సో ఐ ప్లేడ్ ఇన్ దట్ యాడ్ ఫిల్మ్. నెమ్మదిగా హీ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అగైన్ హీ కాల్డ్ మీ, ఇది చేస్తావా, అండ్ హీ వుడ్ గివ్ మీ లిటిల్ మనీ ఫర్ డూయింగ్ దీస్ థింగ్స్. అండ్ దెన్ ఫైనలీ ఎవడే చేసినప్పుడు అగైన్ హీ హ్యాడ్ మీ ఇన్ మైండ్. బట్ ఎవడే కూడా డైరెక్ట్ నన్ను కాస్ట్ చేయలే, విజయ్ ఉన్నాడు చేద్దామని అనలే. Because they wanted the movie to be big and reach as many people, they wanted to cast stars. So first their choice was Nani for the main lead. Nani liked the script, said yes. Now next Rishi role was very important. They wanted a star who will match Nani. But nanu audition చేయించారు నాగి somehow because he saw me and he wanted Rishi to look like me. ఎప్పుడు చెప్తుండే రిషి నీలాగా ఉండాలిరా, బట్ నువ్వు సినిమాలు చేయలేదు. సో ఫిజికలీ ఐ వాజ్ రిషి. సో అలా ఉన్నా కాబట్టి ఆడిషన్ చేయించారు. 2-3 months later he would be in touch with me saying, I want you to do it man, but don't know. And producers will also have the doubt, అంటే వీడు చేయగలుగుతాడా, నాని పక్కన నాని తినేస్తాడు, నాని ఈట్స్ అప్ ద స్క్రీన్. సో అలాంటి భయాలు ఉండే. బట్ somehow slowly over time somehow they cast me, and from there things took off. But even after Evade, it took me 1.5 years to come up with Pelli Choopulu. So again that was a time of inta manchi performance ichchanu, people all appreciated, lots of scripts were coming, but ee scripts anni they were not, I didn't think they were worth doing. Somehow they didn't excite me. Evade chesaka idem chestam, inka manchi script kavali, or అన్ని రిషి ఎనర్జీ, హై ఎనర్జీ అని వస్తుండే. సో ఐ వాజ్ నాట్ లైకింగ్ అండ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్. దే వుడ్ హ్యావ్ బీన్ చేసి ఉండొచ్చు కానీ దే వుడెంట్ నో, యూ వుడెంట్ హ్యావ్ బీన్ సిట్టింగ్ అండ్ ఇంటర్వ్యూయింగ్ మీ ఇఫ్ ఐ డిడ్ దట్ ఫిల్మ్. మీకు యూ వుడెంట్ హ్యావ్ ఈవెన్ నోన్ అబౌట్ దోస్ ఫిల్మ్స్. సో ఐ వెయిటెడ్ అండ్ దెన్ పెళ్లి చూపులు స్క్రిప్ట్ కేమ్ టు మీ. స్క్రిప్ట్ వచ్చింది, వీ లైక్డ్ ఇట్, బట్ దెన్ వీ నీడ్ టు ఫైండ్ ప్రొడ్యూసర్స్. That was again, we were going through etla, some people heard it, they wouldn't come on board. Chala push chesanu, I really like this, meer come on board. People na performance nachi vintunde కానీ ఇంకేదైనా మంచి సినిమా రా, గెట్ us better script అట్లా అలా ఉంటుండే. and it was not taking off. Some other scripts were coming which had producers. My dad would say do that, but I was like no man daddy, this will work, కొంచెం కష్టమున్నా ఇది చేద్దాం. అండ్ దెన్ లక్కీలీ వీ ఫౌండ్ యష్ అండ్ రాజ్, 2 producers. They heard the script, one sitting, they liked it, they just spoke to us and we said we will do, you believe in us, we will make you proud, we'll make sure that it's a good film. అదైతే మా ప్రామిస్, that it will be a good film. They were also like, మేము డబ్బులు చేయకపోయినా సరే పేరు మాత్రం డోంట్ చెడగొట్టకండి, పేరు మాత్రం మంచి సినిమా అనేది ఇవ్వండి, ఇఫ్ ఈ బ్రేక్ ఈవెన్ ఆల్సో ఇట్స్ ఫైన్ అనే ఇంటెన్షన్తోనే వచ్చారు వాళ్ళు. సో వీ పుట్ అవర్ హార్ట్, వీ హ్యాడ్ అ బ్లాస్ట్, వీ ఎంజాయ్డ్ ఆల్సో వైల్ డూయింగ్ ఇట్, అండ్ నౌ ఇట్స్ పేయింగ్ ఆఫ్. సో ఇట్స్ గుడ్. ఈ మూవీ సింగ్ సౌండ్లో చేశారు కదా, అలా చేయడం ఎలా అనిపించింది? ఇప్పుడు థియేటర్లో అంతా మేము లైవే చేస్తాం కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాదు. సో నాకు లైవ్ చేయడమే ఇష్టం, ప్రతిదీ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడమే ఇష్టం.
ప్రాబ్లం ఏం లేకుండా యాక్చువల్లీ ఇట్ ఈస్ బెస్ట్ ఇఫ్ యూ డూ లైవ్ సౌండ్ అనమాట. ఎందుకంటే ఆ ఒరిజినాలిటీ ఇన్ పర్ఫార్మెన్స్ తీసుకురాలేం మళ్ళీ. సో ఎవ్రీ వన్ అందరూ వాళ్ళ డైలాగ్తో షూర్ ఉంటారు. నాకు ఇచ్చిన డైలాగ్ నేను చెప్పాను మోస్ట్ ఆఫ్ ద టైం. ఒకసారి చదువుతా ఆ ఎమోషన్ని చెప్పేస్తా. సో దగ్గరలో ఉంటుంది. సో ఆ మూమెంట్లో పక్కన యాక్టర్ ఏమన్నదో దాన్ని బట్టి ఏదో చెప్పేస్తా. సో ఇలాంటి వాటి అన్నిటికీ లైవ్ సౌండ్ ఈజ్ అమేజింగ్. మళ్ళీ డబ్బింగ్లో మారుద్దాంలే ఇట్లాంటివి ఉండదు, నేను చెప్పిందే వాడాలి వాళ్ళు. సో బెస్ట్. ఇప్పటి వరకు మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఇంక్రెడిబుల్ మ్యాన్. లైక్ నేను ఇప్పుడు నా ఫోన్ తీసి చదువుతుంటే అసలు ఇస్ దిస్ రియల్ అనిపిస్తుంది. విత్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఓన్లీ, హాఫ్ ఆఫ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఓన్లీ. ఐ షుడ్ నాట్ టేక్ దేర్ నేమ్స్ బికాస్ దిస్ ఇస్ ఆల్ వెరీ పర్సనల్. వాళ్ళు పంపించింది నా ఫోన్కి పంపించారు. వాళ్ళు పబ్లిక్లో చెప్తే వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారంట, కానీ నా ఫోన్కి ఇట్స్ ఇంక్రెడిబుల్ వాట్ సచ్ బిగ్ పీపుల్, సచ్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ వే టు wish you. It's amazing. It feels really nice. ఈ రేంజ్ సక్సెస్ మీరు ఊహించారా? Somehow I was I always knew, I always had this feeling that I'm meant for something. That you're meant for something big. You have to find it. Maybe not acting, maybe directing, maybe leading the state or something. And I felt that you're meant for something. I explored it. I knew cinema inta pedda success aitha anukola. I knew it will be a good film. I knew it will be a good film అనుకున్నా, కానీ ఇట్లా కలెక్షన్స్ ఉంటాయి, పీపుల్ ఇంత పిచ్చిగా చూస్తారు అనుకోలేదు. నెక్స్ట్ ఐమ్ ఫినిషింగ్ వన్ మూవీ కాల్డ్ ద్వారకా. ఐ జస్ట్ హ్యావ్ 2 songs to shoot, and then I started shooting for another film called Arjun Reddy. ఒక 25 days షూట్ అయిపోయింది, ఇంకో 50 days మిగిలింది. సో నెక్స్ట్ రిలీజ్ విల్ బి ద్వారకా అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ విల్ బి అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా గురించి వర్క్ షాప్ మీడియా రిలీజ్ చేశారు కదా, అది హాట్ టాపిక్ అయింది. హాట్ టాపిక్ అవ్వాలని అలా చేశారా? అదే మా ఇంటెన్షనే హాట్ టాపిక్ అయ్యి మీరు అందరు డిస్కస్ చేయాలని చేశారు. మేము అనుకుందే చేశారు. సో ఇట్స్ గుడ్. బట్ యాజ్ సూన్ యాజ్ ద డైరెక్టర్ టోల్ మీ, వర్క్ షాప్ ఎలాగో చేస్తుండే, మేము వర్క్ షాప్ చేసే క్రమంలో ఇలా వర్క్ షాప్ స్టార్టెడ్ అని ఒకటి రిలీజ్ చేద్దాం అనుకున్నాము. ఇలాంటి వీడియో రిలీజ్ చేస్తే దట్ వాస్ పార్ట్ ఆఫ్ ద వర్క్ షాప్ ఆల్రెడీ. ఇది రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది విజయ్ అంటే సూపర్ ఎక్సైటెడ్. ఐ న్యూ జనాలు తిడతారు ఏమన్నా, ఐ డోంట్ కేర్ మ్యాన్, ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో పీపుల్ ఆర్ దేర్ టు టాక్, దే షుడ్ టాక్. ఇట్స్ మై డ్యూటీ టు డూ వాట్ ఐ ఫౌండ్ ఇట్ ఎక్సైటింగ్, సో ఐ డిడ్ ఇట్. మరి పెళ్లి చూపులు సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అన్నారు కదా, రీజన్ ఏంటి? ఎంజాయ్ అంటే నాకు ఎవరైనా చెప్తే చేస్తాయేమో అంత, అంటే ఇట్లా దుంకాలి అరవాలని. అసలు ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నారు కదా, ఎప్పుడు తెలుస్తుంది అంటారు? నాకు చాలా కావాలనిపిస్తుంది, అదే ప్రాబ్లం ఏమో. మరి ఎంజాయ్ చేయాలంటే ఏదో నిన్న ఏం చేయాలో తెలుస్తలేదు. తెలిసినప్పుడు అయితే చేస్తా. అంటే ఏం చేయాలి? మీరేం చేస్తారు? మీకు ఏదైనా ఫుల్ హ్యాపీ అనిపిస్తే ఏం చేస్తారు? వచ్చింది ఇంకా దీనికంటే బిగ్ ఏముంటుంది? ఇంత పెద్ద హిట్ అయిన సినిమా, దీనికంటే బిగ్ ఏముండదు. ఇంకా నాకు రాసి పెట్టలేదేమో ఎంజాయ్ అనేది లైఫ్లో. ఇంకా చేస్తేనే లేబర్ పని, జస్ట్ కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. ఓకే విజయ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యువర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. బై. సాయిరామ్, గాయత్రి, మహిత, అభిరామ్ అంటే శిరీష్ బాబు ముందు సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగుంది. సో అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి.